brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల పీరియడ్ ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2437 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద, వైఎస్ఆర్సీపీ హయాంలో దానికి రెట్టింపు 5224 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన ఖర్చు జరిగింది. ఇది కూడా సోర్సు కాగ్ రిపోర్ట్. మరి ఈ రకంగా వక్రీకరించడం, కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్ట్ ఇయరు ఒకే ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి, వక్రీకరణకు ఇది అద్దం. ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం. టేబుల్ 3కి బొమ్మ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది, ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 4.47% వాటా అయితే, వైఎస్ఆర్సీపీ హయాం 5 సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా 4.80% పెరిగింది. అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు. ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్. ఇది మాస్పి సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం, అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సీపీ హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది కూడా సోర్సు మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరి హయాంలో
ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా. రెండు 2019 నుంచి 2024 మన హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డాం. దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే. ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది.